అయ్యో 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 అయ్యో, దుస్తుల మీద నిపురవ పడితే మన కళ్ళ ముందే సక్కు సజీవ దహనం అయిపోతుంది. నోర్ముయ్ భామా, నువ్వు అనవసరంగా అపశకునాలు మాట్లాడుకు. ఆ విధంగా ఎన్నటికీ జరగదు. నేను చెప్పేది విను సక్కు. ఈ ప్రాణాంతకమైన పరీక్షకి నీకు ఎటువంటి సంబంధం లేదు. మహా అయితే ఏం చేస్తాడా అయ్యగారు? ఇల్లు జప్తు చేస్తాడా? మనల్ని వెళ్ళగొడతాడా? వెళ్ళగొట్టని. గుడి మెట్ల మీద ఉందాం, సత్రంలో ఉందాం, లేదంటే ఎవరింట్లోనైనా ఆశ్రయం పొందుదాం. అంతేగాని ఆయనకు భయపడి నువ్వు ఇలాంటి ఆటలు ఆడకు. అది కాదు, మాట అంటే మాటే. ఏం జరుగుతుందో అదే జరగని, కానీ నువ్వు మాత్రం నిప్పుల మీద నడవడానికి వీల్లేదు. నువ్వు లోపలికెళ్ళు. ఏంటి నల్లుడా, పిల్ల రోజంతా నీ గురించి ఆలోచిస్తుంది. నా పాండురంగా నా పాండురంగా అని అంటూనే ఉంటుంది. నువ్వు నడుం మీద చేతులు పెట్టుకొని నిలబడి తన్ని పట్టించుకోవట్లేదు. పరీక్షల పేరుతో ఆ రాక్షస అయ్య గారు పిల్లని ఏడిపిస్తున్నారు. నీకు ఇదంతా కనిపిస్తుందా లేదా? నీ గుడి తలుపులు తెరుస్తానంటే పిల్ల బోలెడని పచ్చిమిరపకాయలు తిన్నది. నీకోసమే తిన్నది, నీకోసమే. పెద్ద ముళ్ళతో చేసిన దండని వేసుకుంది. చల్లటి నీళ్లు బావిలో నుంచి తోడుకొని పోసుకుంది. ఇప్పుడు నిప్పుల మీద నడవడానికి సిద్ధమవుతోంది. నల్లుడా, నీకు వినిపిస్తోందా? తను నిప్పుల మీద